హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రపంచంలో ఇప్పటివరకు పరిష్కరించబడని 5 మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ద ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. 1943వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ డిస్ట్రాయర్ అంటే యుద్ధ నౌకైన యుఎస్ఎస్ ఎల్రిజ్ ను శత్రువుల కంటపడకుండా వెళ్లి పని చేసుకుని తిరిగి రావడానికి చేసిన ప్రయోగమే ద ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం టెలిపోర్టేషన్ అనే పద్ధతిలో జరిగింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఎవరికి కనపడకుండా ఒక మనిషిని గాని లేదా ఏదైనా వస్తువును గాని ఒక చోటు నుండి మరొక చోటికి పంపగలిగే ప్రక్రియను టెలిపోర్టేషన్ అంటారు. వీలైతే టెలిపోర్టేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే, అమెరికా యొక్క యుద్ధ నౌకైన యుఎస్ఎస్ ఎల్రిజ్ ను పెన్సిల్వేనియా నేవీ షిప్ యార్డ్ అయిన ఫిలాడెల్ఫియాలో పెద్ద పెద్ద జనరేటర్లు ఇంకా టెస్లా కాయిల్ సాయంతో శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించి అక్కడున్న యుఎస్ఎస్ ఎల్రిజ్ యుద్ధ నౌకను అదృశ్యం అంటే మాయం చేసి వేరే చోట ప్రత్యక్షమయ్యేలా చేయాలన్నదే ధ్యేయం అన్నమాట. ఈ ప్రయోగం మొదలైన కాసేపటికి ఆ యుఎస్ఎస్ ఎల్రిజ్ యుద్ధ నౌక ఫిలాడెల్ఫియా పోర్ట్ లో మాయమై ఇంగ్లాండ్ లోని నార్ఫోల్క్ అనే పట్టణం ఓడరేవులో కనబడి మళ్ళీ కొన్ని క్షణాల్లోనే అక్కడ నుండి మాయమై అమెరికాలోని విర్జీనియాలో ప్రత్యక్షమైంది. విర్జీనియాలో ప్రత్యక్షమైన తర్వాత ఆ ఓడలోకి వెళ్లి చూస్తే అందులో పనిచేసే సిబ్బంది ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని వినికిడి. కొందరు మొత్తానికే కనబడకుండా మాయమైతే మరికొందరు మాత్రం చూడ్డానికి భయంకరంగా చనిపోయి ఆ షిప్ యొక్క ఇనుప బాడీలో ఫ్యూజ్ అయిపోయారు అంటే ఇరుక్కపోయారన్నమాట. అయితే ఈ ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ జరిగిందని చాలా మంది నమ్మినప్పటికీ సరైన సాక్ష్యాలు దొరకకపోవడం వల్ల ఇది ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. నంబర్ 2, డేట్ లో పాస్. 1959వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న రష్యాలోని యురల్ పర్వతాలలోకి రీసెర్చ్ కొరకు వెళ్లి అసలు కారణం కూడా తెలియకుండా మిస్టీరియస్ గా మరణించిన 10 మంది యురల్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన విద్యార్థులకు సంబంధించిన సంఘటనే ఈ డేట్ లో పాస్ ఇన్సిడెంట్. అక్కడికి వెళ్లిన 10 మంది పర్వతారోహకులలో నాయకుడైన ఇగోర్ డేట్లో పేరుపైనే ఈ సంఘటనకి డేట్ లో పాస్ అని పేరు వచ్చింది. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, 1959వ సంవత్సరం రష్యాలోని యురల్ పర్వతాల గురించి రీసెర్చ్ చేయడానికి డేట్లో అనే హైకర్ నాయకత్వంలో 9 మంది హైకింగ్ లో అంటే పర్వతారోహణలో అనుభవజ్ఞులైన యురల్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అక్కడి యురల్ పర్వతాలను అధిరోహించడానికి ఆ పర్వతాలకు బయలుదేరారు. ఆ 10 మందిలో ఒకరు అనారోగ్యం వల్ల వెనుదిరిగితే మిగిలిన 9 మంది 1959 ఫిబ్రవరి 2న యురల్ పర్వతాలకు చేరుకున్నారు. చేరుకునే వరకు రాత్రి అవడంతో ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు వేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంతే, మరుసటి రోజు తెల్లవారి నుండి ఎవరూ వాళ్ళని చూడలేదు. వాళ్ళని వెతకడానికి వెళ్లిన రక్షణ సిబ్బందికి మాత్రం ఒళ్ళు జల్దరించే భయానక దృశ్యాలు కనబడ్డాయి. టెంట్ లోపల నుండి ఏదో అత్యవసర పరిస్థితిలో తప్పించుకోవడానికి కట్టి చేసినట్టుంది. మరి ఆ టెంట్ లో ఏదైనా అగ్నిపర్వతం వల్ల తప్పించుకోవడానికి కట్టి చేశారా అంటే టెంట్ లో అలాంటి ఆనవాళ్లు కనబడకపోవడంతో జరిగింది అది అని నిర్ధారించుకోలేం. లేక పర్వతంపై నుండి మంచి చర్యలు విరిగిపడడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించారా అనేది కూడా నిర్ధారించుకోలేం. కొందరు అర్ధనగ్నంగా మంచులో పడి ఉంటే, కొందరు చెట్టుపై నుండి పడ్డట్టుగా వారి ఎముకలు విరిగిపోయాయి. ఇంకొందరికి వాళ్ళ శరీరంలో కొన్ని భాగాలు, ముఖ్యంగా ఒకరి కన్ను, ఇంకోరి నాలుక లేనట్టు గమనించారు. అయితే అక్కడ ఎతి తిరుగుతుండొచ్చని కొందరు, అక్కడికి వచ్చిన గ్రహాంతరవాసులే వాళ్ళని చంపుంటారని మరికొందరు, అక్కడి నుండి వేరే లోకానికి దారి ఉండవచ్చని, అక్కడున్న అతీత శక్తులే వీళ్ళని తీసుకెళ్లి ఉంటాయని ఇంకొందరు, ఎవరికి తోచినట్టు వారు అనుకుంటూ ఉంటారు. 2019లో రష్యా ప్రభుత్వం మాత్రం అది మంచు చర్యలు విరిగిపడడంతోనే జరిగిందని నిర్ధారించింది. కానీ ఈ డేట్ లో పాస్ సంఘటన మాత్రం ఇప్పటికీ ఇంకా చాలా మంది మనసులో మాత్రం ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. నంబర్ 3, బర్ముడా ట్రయాంగిల్. మియామి, ఫ్లోరిడా నుండి బర్ముడా దీవిని కలుపుకొని ప్యూటోరికల మధ్యలో ఉన్న అట్లాంటిక్ సముద్రంలోని ప్రాంతాన్ని కలిపితే ఒక త్రిభుజం అంటే ట్రయాంగిల్ లా తయారవుతుంది. దీన్నే బర్ముడా ట్రయాంగిల్ ఇంకా డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. 1945వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫ్లైట్ 19 అనబడే బాంబర్ ప్లేన్ ఈ ప్రాంతంలో తప్పిపోయింది. తర్వాత ఆ బాంబర్ ప్లేన్ ని వెతకడానికి వెళ్లిన మిగిలిన విమానాలు కూడా తప్పిపోయాయి. దీనికన్నా ముందే 300 సిబ్బందితో వెళ్తున్న యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే ఒక నౌక 1918వ సంవత్సరంలోనే అందులో తప్పిపోయినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత 1948లో స్టార్ టైగర్, 1949లో స్టార్ ఏరియల్ విమానాలు, అలా ఆ ప్రాంతంలోకి వెళ్లిన ఎన్నో విమానాలు, పడవలు తప్పిపోయాయి. ఆ ప్రాంతంలోకి చేరుకోగానే అక్కడ అకస్మాత్తుగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, పెద్ద నల్లని మేఘాలు, సముద్రంలోనైతే పెద్ద పెద్ద అలలు, ఇంకా ఆ ప్రాంతంలో నుండి విడుదలయ్యే మిథేన్ గ్యాస్ అటుగుండా వెళ్లే నౌకలను ముంచేస్తుందేమో అని శాస్త్రవేత్తల అంచనా. ఇంకా కొన్ని మీడియా కథనాల వల్ల ఇంకా ప్రజలేమనుకుంటున్నారో అనేది గమనిస్తే, అక్కడ సముద్రంలో ఉండే సముద్రభూతం అన్నింటినీ మింగేస్తుందని కొందరు అనుకుంటే, మరికొందరు అక్కడ సముద్రం కింద గ్రహాంతరవాసులు ఉండి ఉంటారని, వాళ్లే అన్నింటినీ అపహరించి పరీక్షించడానికి సముద్రం క్రిందికి తీసుకెళ్తాయని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే అక్కడ ఉండే అత్యంత అయస్కాంత శక్తి వల్ల విమానాల్లో లేదా నౌకల్లో ఉండే దిక్సూచి అంటే కాంపాస్ పనిచేయకుండా అవడం వల్ల వెళ్లే దారి తెలియక తప్పిపోవచ్చని, లేక ఆ అయస్కాంత శక్తి వల్ల అక్కడే సముద్రంలో మునిగిపోయి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. ఏది ఏమైనా అక్కడ తప్పిపోయిన ఒక్క విమానం లేదా నౌకకి సంబంధించిన ఒక చిన్న ముక్క కూడా ఇప్పటి వరకు దొరకలేదు. నంబర్ 4, మేరీ సెలెస్టియల్. 1872 నవంబర్ 7వ తేదీన మేరీ సెలెస్టియల్ నౌక న్యూయార్క్ పోర్ట్ నుండి 1700 బ్యారెల్స్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తో బయలుదేరి యూరోప్ లోని జెనీవా, ఇటలీకి తీసుకెళ్తుంది.
కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ తన కుటుంబం ఇంకా నౌక సిబ్బందితో వెళ్తున్న నౌక గమ్యానికి చేరకుండానే కనపడకుండా తప్పిపోయింది. అలా తప్పిపోయిన 27 రోజుల తర్వాత 4 డిసెంబర్ 1872న అటువైపుగా వెళ్తున్న డైగ్రేటి అనే మరో నౌకకి ఇది నీటిపై తేలియాడుతున్న స్థితిలో కనబడింది. అది తెలుసుకున్న నేవీ సిబ్బంది నౌకని చూడడానికి వెళ్తే నౌకకి ఎలాంటి దెబ్బ తినకుండా బాగానే ఉంది. కానీ అందులో కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ గాని తన కుటుంబం గాని అందులో ఉండాల్సిన సిబ్బంది గాని ఎవరూ కనపడబోయేసరికి నేవీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే సముద్రం మధ్యలో పైరేట్స్ అంటే సముద్ర దొంగలు దాడి చేశారా అంటే ఓడోలోని వస్తువులు, సరుకులు, ఆహారం ఇంకా నీటితో సహా అన్ని ఉండాల్సిన చోటే బాగానే ఉన్నాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగే ముందు రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్ బోట్స్ మాత్రం కనబడలేదు. తుఫాను ప్రభావం వల్ల వెళ్లారా, ఒకవేళ ఆల్కహాల్ బ్యారెల్స్ నుండి గ్యాస్ లీకేజ్ అయి నౌక పేలిపోతుందేమో అనే భయంతో వెళ్లారా అనేది మాత్రం తెలియరాలేదు. అంటే వాళ్ళు స్వచ్ఛందంగానే వెళ్లిపోయినట్టు కనబడింది. ఓడకి ఎలాంటి ప్రమాదం జరిగినట్టు కనబడకుండా ఓడ బాగానే ఉన్నా గానీ వాళ్ళు ఎందుకు ఓడని వదిలిపెట్టారు, ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నంబర్ 5, మేరియానా ట్రెంచ్. జపాన్ కి ఆగ్నేయ దిశగా అంటే సౌత్ ఈస్ట్ లో ఫిలిప్పైన్స్ కి తూర్పు గువామ్ దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో 11,000 మీటర్లు అంటే 36,000 అడుగుల లోతుండి ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంగా పేరు పొందిందే ఈ మేరియానా ట్రెంచ్. దీని పరిమాణం పొడవు దాదాపు 2,550 కిలోమీటర్లు, వెడల్పు 69 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హెచ్ఎంఎస్ ఛాలెంజ్ అనే నౌకతో తొలిసారి దీని లోతు తెలుసుకోగా 1960లో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త జక్వాస్ పికార్డ్ మరియు అమెరికా నేవీ లెఫ్టినెంట్ డాన్ వాల్చ్ ఇద్దరు బాతిస్కేప్ ట్రిస్ట్ అనే జలాంతర్గామి ద్వారా ఛాలెంజర్స్ డీప్ కి చేరుకున్నారు. ఇంకా 2012లో జేమ్స్ కెమెరాన్ కూడా ప్రత్యేక సబ్మెరైన్ తో ఛాలెంజర్స్ డీప్ కి చేరుకున్నారు. అక్కడ భూమితో పోల్చుకుంటే 1000 రెట్లు ఎక్కువ ఒత్తిడి, అత్యంత చల్లని కేవలం 1 నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి సూర్యుని కిరణాలు కూడా అంత లోతుకి చేరుకోలేవు. అక్కడున్న అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జెయింట్ అమీబా, స్నేల్ ఫిష్, స్ట్రిమ్స్ ఇంకా విచిత్రమైన జెల్లీ ఫిష్ వంటి జీవులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు ఇంకా మేరియానా ట్రెంచ్ గురించి, అందులో జీవించే జీవుల గురించి పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతం యొక్క రహస్యాలను ఎవరూ పూర్తిగా కనుక్కోలేనందువల్ల ఇంకా అది ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ని గురించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో కలుద్దాం. బై బాయ్.